ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా మాచర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన స్వర నీరాజనం కార్యక్రమానికి డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కళా పరిషత్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ముర్కుల కమలాసన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కళా పరిషత్ అధ్యక్షుడు పఠాన్ జాన్ ఖాన్ గారు కూడా వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఈ కళా పరిషత్ కార్యవర్గ సభ్యులు బాహాటం శేషగిరిరాజు గారిని, కోరిగంటి చలకేశ్వర గారిని కూడా వేదిక ఆలోచించాలని కమలాసన్ డాక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. మంచి ప్రఖ్యాత గాయకుడు, బహుశా ఆయన పాడినటువంటి పాటలు ఇక మరెవరు పాడలేరేమో అనిపించేంతటి గొప్ప గాయకుడు. తెలుగువాడమే కాదు, భారతదేశమే కాదు, సంగీత ప్రపంచం కనిపించేటువంటి ఒక గొప్ప గాయకుడు శ్రీమతి పండితారాజు బాలసుబ్రహ్మణ్యం గారి 80వ జయంతిని పురస్కరించుకొని మాచర్లలో ఉన్నటువంటి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కళా పరిషత్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ 2వ తెలుగు ఉభయ రాష్ట్రాల స్థాయి తెలుగు సినిమా పాటల పోటీలకు నేను అందరినీ సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మనందరికీ ఒక చిన్న ఇది ఉంటుంది, ఏమైనా సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకోలేము. అటువంటి ఆరోగ్యం రావాలంటే ముఖ్యంగా కావాల్సింది మానసిక ప్రశాంతత. అటువంటి ప్రశాంతత రావాలంటే లలిత కళల ద్వారానే వస్తుంది. ముఖ్యంగా సంగీతం, సాహిత్యం అన్నా అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ సంగీతం అంటే మాత్రం అందరికీ అర్థమవుతుంది. అందుకే మనం వీణుల విందుగా, ఒక తల్లి కూడా తన పిల్ల పసి పాప నిద్రపోకపోతే జోల పాట పాడేటువంటి కారణం ఏమిటంటే ఆ పాట విని ఆ పసి పాప హాయిగా నిద్రపోతుంది. మనసు ఎప్పుడు ప్రశాంతంగా అయితే ఉంటుందో మనసు యొక్క ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఉంటాయి, మన సన్మార్గంలో నడుస్తాయి. కాబట్టి ఎంపికైన అభ్యర్థులకు ప్రతి ఒక్కరికి 500 రూపాయలు ప్రత్యేక బహుమతులుగా ఇవ్వడం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరిని పేరున మీ అందరినీ కోరుతూ ఉన్నాం. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కార్యక్రమం విజయంతో చేయాలని గాయకులను, శ్రోతలను, పట్టణ ప్రజలను, పరిసర గ్రామ ప్రజలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మంచి సంగీత బృందంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కళా పరిషత్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మేము ఈ కార్యక్రమం, ఈ పరిషత్ ఏర్పాటు చేయడానికి వెనక పూర్తి డాక్టర్ కమలాసన్ గారు. మేము ప్రతి ఏడాది డాక్టర్ గారు 25 ఏళ్ళలో చేస్తున్న కార్యక్రమాలని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చూస్తూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈ పరిషత్తుకు వారినే గౌరవాధ్యక్షులుగా పెట్టి మేము ఆయన ముందుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని డాక్టర్ గారి దగ్గర చూసుకోవాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నేను ధన్యవాదాలు. అలాగే అధికారి గారు మరియు మా చంద్రకేశ్వర రెండు మాటలు ప్రశ్నిస్తున్నారు. అది కళాకారు నేను
మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కన్న తల్లి చూపుతుంది మమకారం, స్నేహి చేస్తా సహకారం. ఇప్పుడు మాటలు మీ థ్యాంక్ యూ సార్. మనం నమస్కారం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కళా పరిషత్ ఆధ్వర్యంలో జూన్ 7 తారీఖున ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల స్థాయిలో పాట పోటీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ పాట పోటీలో పాల్గొనే గాయకులు ప్రతి ఒక్కరు 2 పాటలు పాడాలా. ఒకటి స్పీడు, ఒకటి స్లో. ఒకటి మెలోడీ, రెండవది పాట. 2 పాటలు పాడాలి. ఈ పాట పాడడానికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉన్నాయి. గతంలో రాష్ట్ర స్థాయిలో పాట పోటీలు చూడాలంటే విశాఖపట్నం, హైదరాబాద్, గుంటూరు వచ్చేది. కానీ మా డాక్టర్ కమలాసన్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పాట పోటీలు ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున మార్చిలో ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన స్ఫూర్తితో మేము ఇక్కడ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కళా పరిషత్ ఒకటి ఏర్పాటు చేసి హాస్టల్ చేసాము. ఈ సంవత్సరం పెడుతున్నాము. ఆయన విగ్రహాలు కూడా మార్చిల్లో ఏర్పాటు చేయాలని మా కమిటీ వాళ్ళు నిర్ణయిస్తున్నాము. థ్యాంక్ యూ.